హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిస్టమ్ ఫోన్. ఈరోజు నేను ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి గ్రాండ్ వీటా అన్నమాట. ఈ వీడియోకి మనం సపోర్ట్ చేసింది మన కొత్తలో విజయనగర్లో ఉన్న నెక్సస్ షోరూమ్ వాళ్ళకి నా థ్యాంక్స్. సో గాయస్, మనం ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఫస్ట్ మనం అట్రాక్ట్ చేసేది ఈ గ్రిల్ అనమాట. ఈ గ్రిల్ అయితే క్రోమ్ ట్రీట్మెంట్లో చాలా బోల్డ్గా అయితే ఇచ్చారు. ఇంకా మనం చూసుకుంటే ఫ్రంట్ బంపర్ మెటాలిక్ గ్రేర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టూయింగ్ హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి సుజుకి లోగో కింద ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ పైన చూసుకుంటే మనకి డిఆర్ఎల్స్ ఇచ్చారు. అండ్ అవే ఇండికేటర్లు కూడా పనిచేస్తాయి. అండ్ మనం కొంచెం పైకి వచ్చేస్తే మనకైతే ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ మనకైతే ఏం లేదు. అండ్ మనం సైడ్ వీక్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి టైర్ సైజ్కి వచ్చేస్తే మనకి 15x60 R17 ఇంచెస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిజైన్ కూడా మనకి డైమండ్ షేప్లో అయితే బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అట్లనే అల్యూమినియం క్యాలిబర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకైతే వచ్చేసి నెక్స్ట్ ఓఆర్విఎం దగ్గరకు వచ్చేస్తే బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. కింద మనకి సైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే క్లాడింగ్ అయితే బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ డోర్ హ్యాండిల్స్ కూడా రిక్వెస్ట్ సెన్సార్తో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అట్లనే మనకి బ్యాక్ సైడ్ కూడా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ ట్రీట్మెంట్ ఇట్లా లైన్ అయితే ఇక్కడ పిల్లర్ సి నుంచి పిల్లర్ ఏ దాకా ఇచ్చారు. అట్లా మనకి డ్యూయల్ టోన్ టైప్ ఇక్కడ డోర్ ఫ్రేమ్స్ అయితే బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల మనకి ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ పార్ట్ మట్టుకే మనకైతే క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అదంతా డిజైన్. అండ్ మనకి చూసుకుంటే బాడీ కలర్ షాఫ్ట్ ఫిన్ యాంటీనా అట్లనే మనకి రూఫ్ రైల్స్ అయితే సిల్వర్లో అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో గైస్, మనం గ్రాండ్ వీటా యొక్క రేర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ కనపడేటి ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. అండ్ అట్లనే మనకి కనపడేది ఏంటి అంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్ ఇచ్చారు, రేర్ ల్యాంప్ ఇచ్చారు, ఇవి బల్బ్. అండ్ ఇక్కడ అట్లనే మనకి చూసుకుంటే పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. అట్లా మనకి ఇక్కడ చూసుకుంటే రేర్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే గ్రాండ్ వీటా అని చెప్పి చాలా బోల్డ్గా రాశారు. అట్లనే దాని పక్కకి మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే బ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే మనకి సుజుకి లోగో ఇచ్చారు. అట్లా మనకి రేర్ డిఫాగ్ ఇచ్చారు. అండ్ అట్లా మనకి రేర్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. అక్కడ వాషర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది, అది బయటకు అయితే కనిపించదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ వైపర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ వ్యూ వైపర్ నచ్చదు. ఇక్కడ కింద చూసుకుంటే మనకి మెటాలిక్ గ్రేలో అయితే స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మనకి మళ్ళీ పార్కింగ్ సెన్సర్ చూసుకోవచ్చు మనము. అండ్ ఒకసారి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకైతే ఇక్కడ 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అట్లనే మనకి చూసుకుంటే ఇక్కడ సేమ్ యాజ్ రైట్ సైడ్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ మనకి 263 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. బికాస్ కింద బ్యాటరీ అయితే ఉండడం వల్ల. అదే మనకి మైల్ హైబ్రిడ్లో అయితే వేరే ఉండేది, ఇంకా పెరిగేది బూట్ స్పేస్. ఇక్కడ మనం చూసుకుంటే లైక్ బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కన మనకైతే 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బూట్ స్పేస్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కింద అది ఉండడం వల్ల, అండ్ అది కొంచెం డిసప్పాయింట్మెంట్ చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మీరు బూట్ ల్యాంప్ అండ్ మనది 12 volts ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇక్కడ మనకి టూయింగ్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి లైక్ వార్నింగ్ ట్రయాంగిల్ ఇచ్చారు. అండ్ అట్లనే మనకి అండర్ బాడీ చూసుకుంటే ఇక్కడ మనకి స్పేర్ వీల్ ఇచ్చారు 16 inches. అండ్ అట్లనే మనకి అండర్ బాడీ చూసుకోవచ్చు. సో ఒకసారి అయితే మనము లోపలికి వెళ్ళి ఇన్సైడ్ కంఫర్ట్ అండ్ సీట్ కంఫర్ట్ ఎట్లుందో అయితే మనకు చెక్అవుట్ చేసిద్దాం. అంతకాలం ముందు సో మనం డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడైతే మనకి లార్జ్ గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు. మనం లైట్ అవుట్ సైడ్ వ్యూ చూసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బ్లూ ట్రీట్మెంట్లో ఇచ్చారు. అట్లనే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. కానీ కింద సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇచ్చారు. ఆమ్రెస్ట్ దగ్గర ఆమ్రెస్ట్ సైడ్స్కి అట్లా అయితే ఇచ్చారు. స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు, డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు. అది కొంచెం బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఆమ్రెస్ట్ కూడా సేమ్ లైక్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇచ్చారు విత్ డబుల్ స్టిచ్చింగ్. అండ్ ఇక్కడ కింద మనకి మళ్ళీ సేమ్ హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. అట్లా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు విత్ 1 liter వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అట్లా ఇక్కడ మనం చూసుకుంటే క్యారెక్టర్ లైన్స్ టైప్ ఇచ్చారనమాట ఈ ఎలక్ట్రిక్ విండో అడ్జస్ట్మెంట్ పక్కన. ఇక్కడ మనకి పవర్ అప్ అండ్ డౌన్ విండో, డోర్ హ్యాండిల్ ఇచ్చారు. స్పీకర్ అయితే ప్రీమియం స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ. సో
సో గైస్ సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లెగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే నాకు చాలా బాగా సరిపోయిందని చెప్పొచ్చు. నీ రూమ్ గురించి అయితే నీ రూమ్ చాలా స్పేస్ ఉందని చెప్పొచ్చు. అండ్ నా హెడ్ రెస్ట్ వచ్చేస్తే నా హైట్ వచ్చేసి 5.8 feet. నాకైతే హెడ్ రూమ్ వచ్చేసి యాడిక్వేట్ అని చెప్పొచ్చు. నాకైనా హైట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే మనం ఇక్కడ చెప్పొచ్చు. అండర్ టై సపోర్ట్ గురించి వచ్చేసి మనకైతే అండర్ టై సపోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ లంబార్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. లంబార్ సపోర్ట్ కూడా సీట్ ప్రకారం అయితే కంఫర్టబుల్ సీట్స్ అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే 3 సీట్స్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి విత్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ మనకి ఈ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఇంటీరియర్కి వెళ్తే లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే 2 AC vents ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫాస్ట్ USB-C పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2 హ్యాండిల్స్ ఇచ్చారు విత్ లైట్. అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టూయింగ్ హుక్ ఇచ్చారు, లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ వ్యూ గురించి మీరు చూసుకోవచ్చు. ఈ ఫ్రంట్ వ్యూ అయితే మనకి సిమిలర్ ఆల్ మారుతి కార్స్ ఉంటాయో అట్లే ఉంటుంది. సో మనం ఫ్రంట్ ప్యాసింజర్ డోర్ దగ్గరికి వచ్చేస్తే మనకి చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకైతే పవర్ విండోస్ ఇచ్చారు, క్యారెక్టర్ లైన్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ మనకి క్రోమ్ ట్రీట్మెంట్ డోర్ ఓపెనర్ ఇచ్చారు, లాక్ అండ్ లాక్ ఇచ్చారు. ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ అయితే ఇక్కడైతే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారు. అండ్ అట్లా మనకి 1 liter వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అక్కడ మనకి ప్రీమియం స్పీకర్స్ చూసుకోవచ్చు మారుతి వాళ్ళవి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏసీ వెంట్స్ ఇక్కడ అడ్జస్టబుల్ పైన కొన్ని వెంట్స్ ఇక్కడ చూస్తే సేమ్ రోజ్ గోల్డ్ అయితే ఇచ్చారు. కింద అంబియన్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా ఇక్కడ మనకి చూసుకుంటే కింద అండర్ బాడీ ఇది లైక్ గ్లవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ సీట్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే మనకైతే ఇక్కడ నాకు లైక్ నీ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ బాగుంది, అందరితో సపోర్ట్ బాగుంది. హెడ్ రూమ్ చూసుకుంటే నా 5'8" నా ఫీట్, కానీ అంతకన్నా నాకన్నా ఎత్తున కూడా చాలా ఫ్రీ కూర్చోవచ్చు. లంబా సపోర్ట్ బాగుందని చెప్పొచ్చు నేను. ఇక్కడ మనం చూసుకునే టాప్లో మనకి సన్ బ్లైండ్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు విత్ లైట్. సోకులు పడుతున్నా నన్ను అర్థం చూసుకొని. అండ్ మనకి చూసుకుంటే నెక్స్ట్ మనం డ్రైవర్ సైడ్ డోర్ మీకు వచ్చేస్తే మనకి రిక్వెస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లోపలికి వచ్చేస్తే మనము డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యూటిఫుల్ కార్బన్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు, క్రో హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే విండోస్ కండక్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓపెన్ చైన్ లాక్ అన్లాక్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సింగిల్ టచ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే ఇది ఇక్కడ మనం చూసుకుంటే మనకి 1 బాటిల్ లీటర్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ప్రీమియం స్పీకర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన అదర్ మారుతి కార్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా బ్లూ కలర్లో అయితే మనకి చాలా ప్రీమియం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ పవర్ అనేది ఇల్యూమినేట్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఒకసారి మీరు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రాపర్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది హెడ్సప్ డిస్ప్లేకి సంబంధించిన కంట్రోల్స్, ఇది టీసీడీఎస్ కెమెరాస్ వ్యూ, అండ్ ఇది హెడ్లైట్ లెవర్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసేది, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసేది. ఇది ఓవరాల్ వ్యూ. ఒకసారి అయితే ఇంజన్ ఆన్ చేసి చూద్దాం. సరే ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూద్దాము. అవుతుంది. ఇదేంది? యాక్చువల్లీ ఏమైందంటే నేను అది ఈవీలో అనేది మర్చిపోయాను. నాకు అర్థం కాలేదు, మరి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ప్రజెంట్ అయితే ఈవీ మోడ్లో అయితే మనకు టర్న్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్పిన్ అయితే అవుతుంది. సరే సో ఇది ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఇది మనం చూసుకుంటే ఈ స్క్రీన్ ప్లే పేరు వచ్చేసి స్మార్ట్
ప్లే ప్రో ప్లస్ అయితే మనకైతే పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఎనర్జీ ఫ్లో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు ఎనర్జీ ఫ్లో అనేది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే అంబియన్ లైటింగ్లో మనకి చాలా కలర్స్ అయితే ఇచ్చారు. ఒకటే కలర్ అయితే ఇచ్చారు బ్రైట్నెస్ గురించి. అంబియన్ లైటింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్, ఎనర్జీ ఫ్లో అండ్ టెంపరేచర్ మానిటర్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ గురించి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎనర్జీ ఫ్లో, కొంచెం కార్ ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ మానిటర్ సిస్టమ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎక్సెట్రా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ సమ్ యూజర్ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దట్స్ ఇట్. ఇక్కడ మనం చూసుకుంటే యావరేజ్ ఫ్యూయల్ డిస్టెన్స్, సిస్టమ్ బీప్, 24 hours ఫార్మాట్. అండ్ ఇక్కడ మనకి వైఫై కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డే అండ్ లైట్ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడే అయితే ఇంజన్ అయితే ఆన్ అయింది. అండ్ మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడైతే మనకి ఫ్యూయల్ ఎకానమీ హిస్టరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎనర్జీ ఫ్లో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇచ్చారు. కార్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డ్రైవ్ టైమ్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుని క్లాక్, ఇది కంపాస్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మ్యూజిక్ అయితే మనకు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యూల్ ఎకానమీ, బ్రైట్నెస్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. బ్రైట్నెస్, ఫ్యూల్ ఎకానమీ యూనిట్స్, లాంగ్వేజ్, టెంపరేచర్, పార్కింగ్ సెన్సార్స్ మోడ్, డ్రైవర్ లాక్, లైట్స్, గైడ్ మే. ఇది ఈ కార్ అయితే మనకి ఫాలో మీ హోమ్ ఆప్షన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి యాంటీ థెఫ్ట్ వచ్చింది. మళ్ళీ ఈ కార్ అయితే ఈవీలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. టెంపరేచర్ మానిటర్ సిస్టమ్, డిస్ప్లే ఐటమ్స్, యానిమేషన్స్, హెడ్సప్ డిస్ప్లే అయితే ఒకసారి మనం ఓపెన్ హెడ్సప్ డిస్ప్లే. ఒకసారి మనం హెడ్సప్ డిస్ప్లే అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే గాయస్, మనకైతే ఇప్పుడే హెడ్సప్ డిస్ప్లే అయితే ఓపెన్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఈ పొజిషన్ అంతా ఇచ్చారు. ఇది అయితే ఈ ఫీచర్ అయితే మనకి లైక్ దీని రైవర్లీస్తో అయితే లేదు. లైక్ కియా సెల్టోస్లో ఉంది, టాప్ అండ్ మోడల్లో ఉంది. అండ్ క్రేటాలో అయితే అవైలబుల్ లేదు. బట్ ఇది మనకి ఫ్రాంక్స్లో అయితే ఇచ్చారు, ఇందులో ఇచ్చారు, బర్న్లో ఇచ్చారు. ఈ ఫీచర్ అయితే కొంచెం ప్రాక్టికల్ ఫీచర్ అని చెప్పొచ్చు. లైక్ మనం కింద చూసుకొని పైన చూసుకోవాలి. కిందకి అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకొని పైకి చూడడానికి. ఇక్కడ మనం చూసుకుంటే స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, లైక్ ఫ్యూయల్ ఎంత ఉంది అనేది మిగతా ఇన్ఫర్మేషన్, క్లాక్ అదంతా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం చెప్పే కదా, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి చూడకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, పైన పైకి. అండ్ ఇక్కడ మనకి పైన చూసుకుంటే మనకైతే ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి సన్ రూఫ్ ఓపెన్ బటన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ సన్ రూఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సన్ రూఫ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఈ ప్రజెంట్ అయితే ఇది చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. ఈ ప్రైస్ పాయింట్లో కానీ ఈ సెగ్మెంట్స్లో కానీ వేరే వెహికల్స్లో చూసుకుంటే ఇంత వైడ్గా అయితే మనకి ఏ సన్ రూఫ్ అయితే ఓపెన్ కాదు ఏ కార్లలో. ఇది ఈ కార్లో ఉన్న యూనిక్ ఫీచర్ అయితే మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మనకి అల్యూమినియం బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కింద కూడా అల్యూమినియం బటన్స్ ఇచ్చారు, సర్క్యులేషన్ మోడ్ ఇచ్చారు, ఏసీ బటన్ ఇచ్చారు, ఆఫ్ బటన్ ఇచ్చారు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బటన్ ఇచ్చారు, ఫ్రంట్ రేర్ డిఫోకస్ ఇచ్చారు, మోడ్ సెలెక్టర్ అయితే ఇచ్చారు ఏసీ మోడ్ది. అండ్ మనం చూసుకుంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్, లీవర్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా అయితే కొంచెం గ్రిప్ అరిగి ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద మనకి కొంచెం లైట్ వస్తా మనకి 12 volts ఛార్జింగ్ సర్క్యూట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే యూఎస్బి సోట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈవీ మోడ్, డ్రైవ్ మోడ్ అయితే ఇచ్చారు. ఈ బటన్ నొక్కితే అయితే మనకైతే ఈ వెహికల్ అనేది పెట్రోల్ నుంచి ఈవీ మోడ్కి వెళ్ళిపోతుంది. అండ్ డ్రైవ్ మోడ్ అయితే మనకి ఒకసారి ఇక్కడ డ్రైవ్ మోడ్ ఇచ్చేస్తే మనకి స్పోర్ట్స్,
పవర్ మోడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఎకో మోడ్ ఇచ్చారు అండ్ నార్మల్ మోడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే వెంటిలేటర్ సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే నార్మల్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ట్విన్ కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే స్లైడబుల్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనం స్టీరింగ్ కంట్రోల్స్ గురించి వచ్చేస్తే ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే మనకి మీడియా కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి మీడియా కంట్రోల్స్ ఇచ్చారు. రైట్ సైడ్ అయితే మనకి క్రూజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాయిస్ కమాండ్స్. Hi, what can I do for you? ఓపెన్ సన్ రూఫ్. ఇలా సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే మనకి యాప్ ఉండాలి. యాప్తో కనెక్ట్ అయితే సన్ రూఫ్ ఓపెన్ సరదాగా చేసా. ఇక్కడ మనం చూసుకుంటే వాయిస్ కమాండ్ ఇచ్చారు. కాల్ యాక్సెప్ట్, కాల్ డిక్లైన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే వైపర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదంతే. ఇక్కడ మనం చూసుకుంటే 3 స్పోక్ స్టీరింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అయితే మనకి అల్యూమినియం సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే లైట్ కార్బన్ ఫైబర్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది రౌండ్ స్టీరింగ్ అయితే డీ టైప్ స్టీరింగ్ అయితే కాదు, యూజువల్గా మనకి మారుతి కార్స్లో వచ్చినట్టు. అండ్ ఇదైతే మనకు వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇదైతే మనకి ఆటో డిమ్మింగ్ ORVM అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇంజన్ వచ్చేసి మనకి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 కైండ్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ మౌంటెడ్ ఇన్ దిస్ కార్ అని చెప్పించారు. ఎందుకంటే ఇది బికాస్ ఇది హైబ్రిడ్ వెహికల్ కదా, ఈ వెహికల్ హైబ్రిడ్ అయ్యేసరికి మనకి 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటేమో కార్ రన్ కావడానికి ఈ బ్యాటరీ ఇక్కడ చూపించారు కదా, ఇది వచ్చేసి ఈ బ్యాటరీ అనమాట. అండ్ ఇంకోటి ఇది మనకి బూట్ స్పేస్లో ఉంటుంది, ఇంకా మన బూట్ కింద ఉంటుంది అనమాట. అది వచ్చేసి 24 కిలోవాట్ బ్యాటరీ. అండ్ లీడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో గైస్ మనం టీవీస్ మాట్లాడినట్లయితే లాక్ అన్లాక్ అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే సుజుకిలో అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పియానో బ్లాక్ ఫిన్స్ ఇచ్చారు. ఇదైతే నార్మల్ మన ప్రతి మారుతి కార్ పెట్టింది అట్లా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనం చూసుకుంటే ఇక్కడైతే మనకి ఫిజికల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు.